బరి నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకినాడ పరిసర ప్రాంతాల్లో విద్యా వైద్యంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ట్రస్టీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలో గల సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ గర్ల్స్ స్కూల్లో బరి నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం సుధారాయణ అధ్యక్షత వహించగా ట్రస్టీలు సత్యనారాయణ మూర్తి, భారతి, మల్లికార్జునరావు, తాతారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత సిస్టర్ ఎలిజబెత్, హెచ్ఎం సుధారాణిలు ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ట్రస్టీలు సత్యనారాయణమూర్తి, పాలెపు భారతి, వాడపల్లి మల్లికార్జునరావు, తాతారావు చేతుల మీదుగా స్కూల్కు 2-వే బ్లాక్ బోర్డులను అందించారు. ఈ సందర్భంగా ట్రస్టీ సత్యనారాయణమూర్తి, భారతిలు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా విద్యా వైద్యంతో పాటు ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ట్రైనింగ్, యోగా శిక్షణ, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రామారావు, ఇందిరా స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ యోగా క్లాసులు కూడా ప్రారంభిస్తున్నాము. ఇలాగ మా ట్రస్టు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది. ప్రతి సంవత్సరం చలివేంద్రాలు పెట్టడం, అలాగే రేపు సమ్మర్లో పిల్లలని ప్రోత్సహించడానికి ప్రత్యేక శిక్షణా తరగతులు కూడా పెట్టడం జరుగుతుందండి. అలాగే అన్నదాన కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పూర్వ విద్యార్థులకు 10th, ఇంటర్ 90% అబోవ్ వచ్చిన వాళ్ళకి డిగ్రీ స్కాలర్షిప్లు కూడా 10,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు బ్యాంక్ కోచింగ్ క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. కాబట్టి ఇటువంటి సదుపాయాలన్నీ కూడా మా ట్రస్ట్ ద్వారా మా ట్రస్ట్ మెంబర్స్ అందరి సహకారంతో ముందుకు వెళ్తుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఈ సెయింట్ ఆన్స్ స్కూల్లో వాళ్ళు కోరిన మీదగా ఈ బోర్డులు అన్నాయి సప్లై చేయడం జరుగుతుంది. మేము అనేక మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ మొదలుపెట్టాము. మీ అందరి సహకారంతో ఇవన్నీ బాగా జరుగుతున్నాయండి. నెక్స్ట్ మాకు ఏమైనా సూచనలు, మంచి సూచనలు ఏమైనా మీరు అందిస్తున్నా మేము అవన్నీ మా మేరకు మేము ఏం చేయగలుగుతాం అన్నీ చేయగలుగుతాం.